ఉన్నటువంటి బాలాత్రిపుర సుందర సమేత గోకర్ణేశ్వర స్వామి దివ్యమంగళకరుడైనటువంటి వాడు, సృష్టికి ఆది పురుషుడు. వనరాజ్వర గ్రామ నివాసంలో విశేషమైనటువంటి యజ్ఞయాగాదు మీకు తెలియదు. పూర్వం ఋషులు చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువులు ఈ ఊళ్ళో చేస్తున్నారు. దానికి ఒక చరిత్ర ఉంది ఈ గ్రామానికి. నేను ప్రతిష్ఠ ఎక్కడో చేసినప్పుడు విన్నాను. కాబట్టి ఇలాంటి విశేషమైన దేవాలయాలు, విశేషమైన గ్రామంలో విశేషమైన దేవాలయాలు, మరి అటు రోడ్డు అవతలేమో క్షేత్రపాలకుడైనటువంటి శ్రీదేవి భూదేవి సహిత కేశవ స్వామి వారు, ఇటేమో రోడ్డు అవతల ఎంతో దూరం లేదు, 4 అడుగులే ఉంది. ఇద్దరు హరిహరులు ఇద్దరు కూడా పక్క పక్కనే ఉంటూ మీకు అందరికీ ఆశీస్సులు అందిస్తూ ఉన్నారు. కనుక ఈ కార్యక్రమంలో పట్ల పార్వతి బాలాత్రిపుర సుందరి అలాగే గోకర్ణేశ్వర స్వామి వారి ఇద్దరు కూడా ఇప్పుడు మళ్ళీ పేట్ల మీద కూర్చుని దంపతి సమేతంగా తొడ మీద ఆ కన్యాదానికి సంబంధించినటువంటి ఆ పళ్ళెం పెట్టుకొని ఆయన భుజం మీద చెయ్యి, ఆవిడ భుజం మీద నుంచి ఆవిడ భుజం మీద నుంచి చెయ్యి వేసి పట్టుకుని ఈ మంత్రం వింటున్నట్లండి. శ్రద్ధగా వినండి, మనం అలా భావించుకోవాలి అండి. ఒళ్ళో పెట్టుకోండి.